తిరుమలలో ఓ భక్తుడి అత్యుత్సాహం టీటీడీపై తప్పుడు ప్రచారానికి ఆజ్యం పోసింది. సదరు భక్తుడు స్వార్థం కోసం చేసిన నినాదాలు భక్తులను టీటీడీని గందరగోళానికి గురిచేశాయి. అనంతరం సదరు భక్తులు టీటీడీ అధికారులకు అక్కడున్న భక్తులకు క్షమాపణలు చెప్పి తప్పు ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆ భక్తుడు ఏం చేశాడు, అసలేం జరిగిందో తెలుసుకుందాం. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, వెలుపల క్యూ లైన్లు అన్నీ కూడా భక్తులతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో రద్దీకి అనుగుణంగా టీటీడీ భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను చేసింది. అయితే నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో ఆల్వార్ ట్యాంక్ వద్దనున్న సర్వదర్శనం క్యూ లైన్లో ఓ భక్తుడు టీటీడీ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన చేశాడు. క్యూ లైన్లో పాలు, నీళ్లు లేవు అంటూ నానా హైరానా చేశాడు. వాస్తవానికి దర్శన క్యూ లైన్ల వద్ద ప్రతి 100 అడుగులకు శ్రీవారి సేవకులు భక్తులకు నిర్విరామంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. అయితే సదరు భక్తుడు స్వామివారిని దర్శించుకొని వెలుపలకు వచ్చిన తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదని ఇలా నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతి ఇస్తారనే ఉద్దేశంతో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు, దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియక ఉద్రేకంతో విచక్షణ కోల్పోయి టీటీడీ పెద్దలను తప్పుబడుతూ నినాదాలు చేసి పొరపాటు చేశానని, తను చేసిన తప్పును ఒప్పుకుంటూ టీటీడీ చైర్మన్, అధికారులకు ఆ భక్తుడు క్షమాపణ చెప్పాడు. తాను నినాదాలు చేసిన చోటు నుంచి కొద్ది దూరం వెళ్ళగానే అతనికి పాలు అందిందంటూ కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన భక్తుడు బి అచ్చారావు స్వయంగా తెలిపాడు. అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ వల్ల దర్శనానికి వేచి ఉండే సమయం పెరిగిందని తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. క్యూ లైన్లో సదరు భక్తుడు నినాదాలు చేసిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న బయట వ్యక్తి కోసం టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది గాలింపు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీటీడీని టార్గెట్ చేసుకొని కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా భక్తుడి నిరసనకు సంబంధించి తిరుమలలో భక్తులు నానా అవస్థలు పడుతున్నారంటూ ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ విధంగా అవాస్తవాలను, భక్తుల్లో ఆందోళన కలిగించే అసత్య ప్రచారాలను చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ప్రాబ్లం లేదు సార్, నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్క్రిప్షన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్క్రిప్షన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పిన తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ, ఫుడ్ కానీ, 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినని చెప్పేసి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రిస్క్రిప్షన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే